హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోతున్న ధారావాహిక పృథ. పృథ సిరీస్ మీకు నచ్చినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇక కథలోకి వెళ్దామా? మొదటి అధ్యాయం. అమ్మా! బాధతో కూడిన ఆర్తనాదం వెలువడింది ఆమె నోటి వెంట. కొద్దిగా ఓర్చుకో తల్లి. నడివయసు నర్స్ నొప్పులు పడుతున్న అమ్మాయి నుదురు మీద తడిబట్టతో రాస్తూ ప్రేమగా ధైర్యం చెప్పింది. భయంగా ఉంది ధనమ్మ. ఏడుస్తూ అంటున్న అమ్మాయి మాటలకి నర్స్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆడదానికి కాన్పు పునర్జన్మంటారు. డబ్బు, పేరు, పరపతి ఉన్న ఈ అమ్మాయి తండ్రి కనీసం కన్నెత్తి కూడా అటు చూడకపోవడం ధనమ్మకి చాలా బాధని కలిగించింది. మంచి హాస్పిటల్కి తీసుకువెళ్ళడం మానేసి ఈ మారుమూల పల్లెటూరులో ఎందుకు పెట్టాడు? కానీ మాట్లాడే అధికారం తనకి లేదు. కనీసం ఆ పిల్ల తల్లైనా ఈ గదిలోకి తొంగి చూస్తుందేమోనని ఎదురు చూసింది డబ్బు కోసం అక్కడికి వచ్చిన నర్సు. ఎక్కడ అయిపో అజా లేదు తల్లి. మంచం మీద పడుకున్న ఆ అమ్మాయి వయస్సు పట్టుమని 20 ఏళ్ళు కూడా లేనట్టుగా ఉన్నాయి. అంత చిన్న వయసులో తల్లి కావడమే ఒక వింత. పక్కన భర్త లేకపోవడం, ఆమె తల్లిదండ్రులు ఆమెకి సహకరించకపోవడం అనుమానాన్ని కలిగించింది. కానీ డబ్బు కోసం పనిచేసే వాళ్ళకి ప్రశ్నలు అడిగే అధికారం లేదు. అందుకే మౌనంగా బాధపడుతున్న ఆ అమ్మాయిని ఓదార్చడంలో మునిగిపోయింది. అయిపోయిందమ్మా, బిడ్డ ఇక బయటికి వచ్చేస్తుంది. కొద్దిగా ఓపిక పట్టు తల్లి. చెమటతో తడిసి ముద్దయిపోయిన ఆమె చేతిని పట్టుకుని చెప్పింది. ఆమె కళ్ళ వెంట ధారాపాతంగా కారుతున్నాయి నీళ్లు. అమ్మని రమ్మని చెప్పవా ధనమ్మ? భయంగా ఉంది. నొప్పి ఓర్చుకోవడానికి ప్రయత్నిస్తూ నర్సుని బ్రతిమాలింది. అలాగేనమ్మా అంటూ కంగారుగా గదిలో నుంచి బయటకు పరుగు తీసిందామె. అక్కడ గుడ్లలో నీరు కుక్కుకుంటూ నిలబడి ఉంది మరొక నడివయసు స్త్రీ. ఒక్కసారి లోపలికి వెళ్ళి అమ్మాయి ఎలా ఉందో చూసొస్తానండి భయంగా చెప్పింది ఆ అమ్మాయి తల్లి మీనాక్షి. చంపేస్తాను. ఆ దరిద్రురాలు ఆ పాపాన్ని కన్నాక వెంటనే వదుల్చుకోకపోతే నిన్నింట్లోంచి బయటికి గెంటేస్తాను కర్కశంగా హెచ్చరించాడు ఆమె భర్త పశుపతి. హడిలిపోయిన మీనాక్షి భర్తకి దూరం జరిగింది. అప్పటికి విషయం పూర్తిగా అర్థమైంది ధనమ్మకి. కానీ తన వంతు ప్రయత్నం చెయ్యాలని అనుకుంది. ఎందుకు ఆ పని డబ్బు కోసం చెయ్యాలని అనిపించలేదు ఆమెకి. తప్పు చేయడం మానవ సహజం. కానీ ఇద్దరూ కలిస్తేనే ఆ తప్పు చేయగలన్న జ్ఞానం సమాజానికి లేదు. ఆడదానికి మాత్రమే శిక్ష వేస్తుంది. వ్యధతో నిండిన మనసు అంటుంటే బలవంతంగా ఆ ఆలోచనని పక్కకి నెట్టి పశుపతి దగ్గరికి వచ్చింది. సార్, అమ్మాయి బాగా భయపడుతోంది. ఒక్కసారి మేడం గారిని లోపలికి పంపితే ఆమెకి ధైర్యం వస్తుంది కన్విన్స్ చేయడానికి ప్రయత్నించింది. ఉగ్రరూపం దాల్చాడు పశుపతి. నీకు చెప్పిన పని నువ్వు పూర్తి చేయి. నీకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చకు. పడేసిన డబ్బుని తీసుకుని నోరు మూసుకుని ఆ పాపాన్ని మూటగట్టి బయటపడేస్తావో ఏం చేస్తావో చేసుకో పో గర్జించాడు. ధనమ్మకి విపరీతమైన కోపం వచ్చింది. డబ్బు కోసం పనిచేసినంత మాత్రాన ఆత్మాభిమానం చంపుకుని వస్తారని కాదు. కానీ ఇది మాట్లాడే సమయం కాదు. ఆ అమ్మాయి సంగతి చూడాలి ముందు అనుకుంటూ పరుగున లోపలికి వెళ్ళిపోయింది. ఆమె గది తలుపులు మూసేసింది. అప్పటికే ఆ అమ్మాయి లేచి కూర్చుంది. ఎందుకు లేచావమ్మా? కంగారు పడుతూ దగ్గరికి వచ్చింది ధనమ్మ. అమ్మ నేను అడిగితే వస్తుంది అంది ఆ అమ్మాయి. రాదమ్మా, నీ కష్టం నువ్వు పడవలసిందే అంది ధనమ్మ కొంచెం కఠినంగా. ఆమె మెల్లగా మంచం మీద వాలిపోయింది. జాలేసింది ఆ నర్స్కి. ఆమెకి మెల్లగా నొప్పులు ఎక్కువయ్యాయి. బయట వాతావరణం ఒక్కసారిగా భయంకరంగా మారిపోయింది. ఈదురుగాలి ప్రారంభమైంది. 3 రోజుల పాటు తుఫాన్ హెచ్చరికలు జారీ చేశారు. ఎక్కడ చూసినా భయంకరమైన వర్షాలు. రోడ్లు నీళ్లలో మునిగిపోయి కొట్టుకుపోతున్నాయి. ఎక్కడికక్కడ చెట్లు పడిపోతున్నాయి. కిటికీ తలుపులు కొట్టుకుంటుంటే ధనమ్మ వెళ్ళి కిటికీ తలుపులో వేసేసింది. అప్పుడే హఠాత్తుగా కరెంటు పోయింది. ఒక్కసారిగా ఆ గదంతా చీకటి అలుముకుంది. అలా ఆ గదిలో అమ్మాయి 6 గంటల పాటు భయంకరమైన ప్రసవ వేదన అనుభవించింది. తెల్లవారుతూ ఉండగా బ్రహ్మముహూర్తంలో కెవ్వుమని పసుకంఠం ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుని ఆమె పేగు తెంచుకుని ఈ ప్రపంచంలోకి వచ్చింది. అప్పుడే కరెంటు వచ్చి గదంతా లైటు పరుచుకుంది.
బయట వాతావరణం కొద్దిగా శాంతించింది. బాబు తల్లి, నీకు కొడుకు పుట్టాడు చెప్పింది ధనమ్మ ఆనందంగా. ఆమె నీరసంగా నవ్వింది. అలా ఆ తల్లి కొడుకులు కలిసి మొదటి పోరాటాన్ని గెలిచారు. ఆ తల్లి పునర్జన్మ కోసమైతే, ఆ కొడుకు భూమి మీదకి రావడం కోసం. ధనమ్మ పసివాడిని శుభ్రం చేశాక ఆమె పక్కన పడుకోబెట్టింది. పాలు ఎలా పట్టాలో చెప్పింది. అమ్మాయి, నీ పేరు అడిగింది. పృథా చెప్పింది కొడుకు తల నిమిరి ముద్దు పెట్టుకుంటూ. బాబుకి పేరు ఆలోచించావా మరి అడిగింది. కర్ణ చెప్పింది నవ్వుతూ. ఆ బాబుని అసలు ఆమె చేతికి కూడా ఇవ్వొద్దని ఆమె తండ్రి తనకి ఆజ్ఞ ఇచ్చాడన్న విషయం గుర్తున్నా తల్లి కొడుకులని వేరు చెయ్యలేకపోయింది ఆ నర్సు. ఆమెకి మనసు ఒప్పలేదు. కళ్ళు మూసుకుని గుప్పిళ్ళు బిగించి తల్లి రొమ్ముపాల రుచి తెలుసుకున్న ఆ పసివాడు అది అమృతమా అన్నట్టుగా పీల్చుకున్నాడు. అందులో ఆ తల్లి ప్రేమ, సాహసం కలిసి ఉన్నాయని ఆ సమయంలో ఆ పసిప్రాణానికి తెలీదు. తనని భూమి మీదకి తేవడం కోసం ఆ తల్లి ఒంటరిగా ఎంత పోరాడిందో ఆ పసివాడు తెలుసుకునే రోజు తప్పనిసరిగా వస్తుంది. నొప్పులు పడకుండా మంత్రబలంతో కన్న పిల్లాడి మీదే ఒక తల్లికి అంత ప్రేమ ఉండి గొప్పదని అందరూ పొగుడుతుంటే, నవమాసాలు మోసి తన ఊపిరిని ఆ బిడ్డ ఊపిరిగా మార్చి, తన ఆహారాన్ని ఆ బిడ్డ ఆహారంగా చేసి అన్ని గంటలు నొప్పులు భరించే ప్రతి స్త్రీ అంతకన్నా గొప్పది కాదా? ఆ క్షణం అనుకుంది ధనమ్మ. హఠాత్తుగా తలుపులు పెద్ద శబ్దంతో తెరుచుకోవడంతో ఉలిక్కిపడిన పసికందు వెన్ను నిమురుతూ దగ్గరికి తీసుకుంది పృథ. ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది ధనమ్మ. చెప్పిన పని ఒక్కటి కూడా సరిగ్గా చేయలేని నిన్ను పనికి కుదుర్చుకోవడం నాది బుద్ధి తక్కువ. ముందు ఆ దరిద్రాన్ని బయటికి లాగు. హుంకరిస్తున్న తండ్రిని చూసి గజగజ వణికిపోయింది పృథ. పసికందు కెవ్వున ఏడుపు మొదలుపెట్టాడు. ఊరుకోనన్నా, ఏం కాదు, నేను ఉన్నాను కదా అంటూ మెత్తని కంఠంతో లాలనగా చెప్తున్న తల్లి కంఠాన్ని గుర్తుపట్టి ఏడుపు ఆపాడు. పసివాడు తల్లి దగ్గర పాలు తాగుతున్నాడు, వేరు చేయకండి ప్రతిమాలింది ధనమ్మ. తప్పుకో అంటూ ఆమెని పక్కకి నెట్టాడు. తన వైపు వస్తున్న తండ్రి రౌద్ర రూపం చూసిన పృథ ఉలిక్కి పడింది. అప్పటికి ఆమె గ్రహించింది తండ్రి ఉద్దేశాన్ని. తన కొడుకు వైపు వస్తున్నాడు ఆయన. ఆమె కళ్ళలో భయం పోయింది. ఆ స్థానంలో కోపం చోటు చేసుకుంది. ఆమెకి ఆ స్థితిలో అంత బలం ఎలా వచ్చిందో ఆమెకే తెలీదు. విసురుగా లేచి నిలబడింది. చుట్టూ చూసింది. అక్కడ వేడినీళ్ళ గిన్నె దగ్గర కనిపించింది సర్జికల్ నైఫ్. వేగంగా అది తీసుకుంది చేతుల్లోకి. తల్లి పక్క నుంచి లేవడంతో మళ్ళీ ఏడుపందుకున్నాడు ఆ పసివాడు. భయంతో వణికిపోతున్న కొడుకుని వేగంగా ఎత్తుకుని తన గుండెలకు చేర్చుకుంది. మర్యాదగా దరిద్రాన్ని ఇటివ్వు కోపంగా అరిచాడు. దగ్గరకొస్తే చంపేస్తాను. కత్తి ముందుకు చాచి చూపిస్తూ బెదిరించింది. నీరసంతో ఊగిపోతున్న కూతురిని ఒక్క క్షణం పరిశీలనగా చూశాడు పశుపతి. రేగిన జుట్టు, చెదిరిన చీర, చెంపల మీద కన్నీటి చారికలతో పిచ్చిదానిలో ఉంది. ఒక్క క్షణం ఆ తండ్రి హృదయం విలవిలలాడింది. అంతలోనే పరువు గుర్తొచ్చింది. చిన్నగా నవ్వాడు కర్కశంగా. తన చేతుల్లో పెరిగిన కూతురు తనని చంపుతానంటోంది అని నవ్విన నవ్వు కాదది. ఒక బలవంతుడు బలహీనుడిని చూసి నన్ను నువ్వేం చేయగలవు అని పొగరుతో నవ్వే నవ్వు. అంత కష్టపడిన పృథ మూసుకుపోతున్న కళ్ళని బలవంతంగా తెరిచింది. తన బిడ్డ ఆ క్షణం తనకి దూరమైతే జీవితంలో మళ్ళీ చూడలేదని తెలుసు. అందుకే శక్తి తెచ్చుకుంది. కొడుకు మీద ఉన్న ఆ ప్రేమే ఆమె బలం, ఆమె ఆయుధం. నిజం చెప్తున్నాను నాన్న, నా కొడుకు కర్ణ దగ్గరికి వస్తే చంపేస్తాను ఖచ్చితమైన కంఠంతో చెప్పింది. మరే, వాడొక కర్ణుడు, నువ్వొక కుంతి అసహ్యం చిందిస్తూ అంటున్న తండ్రి మాటలకి బాధపడలేదు పృథ. ఇక నుంచి తాను అలాంటి మాటలు ఎన్నో పడాలని ఆమెకి అర్థమైంది. కన్న తల్లిదండ్రులు తన కొడుకుని తప్పుకి ఫలితం అంటున్నారు. బయట సమాజం ఊరుకుంటుందా? అయినా పోరాడుతుంది తను. నాకు పురాణాలలో సంబంధం లేదు నాన్న, కానీ నువ్వు అన్నది తప్పు నాన్న. నేను కుంతిని కాను, పృథని. కుంతిభోజుడి దగ్గరికి వెళ్ళిన పృథ కుంతిగా మారింది. కర్ణుడిని పరిత్యజించింది. కారణాలు సవాలక్ష కావచ్చు, అది తప్పో ఒప్పో చెప్పేంత గొప్పదాన్ని కాను. కానీ నేను చేసిన తప్పుని నిర్భయంగా ఎదుర్కొనే పృథ నేను. కర్ణుడిని వదిలేసి మహాభారత యుద్ధానికి నాంది పలికింది ఆనాటి కుంతి. నేను ఈ కర్ణుడి వెంట ఉండి జీవన పోరాటాన్ని మార్చేస్తాను. ఈ నా కొడుకు కర్ణ తలరాత నేను మారుస్తాను నాన్న అంది తీవ్రంగా. పశుపతి కోపంతో ఊగిపోతూ ఒక్క అంగలో ఆమెను చేరుకున్నాడు.
ఫ్రెండ్స్, తర్వాత ఎపిసోడ్ వినాలనుకుంటే ఎదురు చూడవలసిందే. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఈ కథ మీకు నా ప్రొఫైల్లో అంటే ప్రతిలిపి తెలుగులో ఆర్ఎస్పి మాధవీకృష్ణ ప్రొఫైల్లో మొత్తం అంతా లభ్యమవుతుంది. ఇంకా రన్నింగ్లో ఉన్న కథ ఇది కాబట్టి మీరు తప్పక అందులో కూడా చదవచ్చు. మళ్ళీ తర్వాత భాగంలో కలుద్దాం.